వెల్కమ్ బ్యాక్ టు మన్నుతో హ్యాపీ అనిసి. ఇవాళ నేను అమ్మ కలిసి ఇడ్లీ తేపోతాను. ఇడ్లీ అంటే ఏదైనా ఇడ్లీ అనుకున్నారా? కాదు, మన ఇప్పుడు ఇవాళ నా ఫేవరెట్ డక్ ఇడ్లీ ఇడ్లీ తేపోతాను. ఇవాళ నేను అమ్మతో కలిసి నా ఫేవరెట్ ఇడ్లీ ప్రాసెస్ చూపిస్తాను. మీరు కూడా ఈ వీడియో మీకు చూసి మీ ఇంట్లో ట్రై చేస్తారా? వస్తుంది. ఇవాళ మన ఇడ్లీ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని కలిగి ఉన్నాయి. చెప్పు. ఇడ్లీ పిండి, కార్న్ దోస, స్వీట్ కార్న్, టర్మరిక్, ఘీ. సో ఇప్పుడు ఫస్ట్ మనం ఇడ్లీ చేసుకుందాం. సార్, ఇంకా నేను రావచ్చా? ఓకేనా సార్? లేకపోతే మొత్తం మీరే చేసేస్తారా? మొత్తం నువ్వే చేసేస్తావా? బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. అమ్మో అమ్మ వద్దా? కావాలా? ఓకే. వాటర్ కావాలా? అలసిపోయాడా సార్? పాపం. అబ్బో చెప్పు, అలసిపోయారు. వాటర్ కావాలంట మా బాబు గారికి. వాటర్ ఇందులో కావాలి. ఇందులో కావాలా? ఇది తమ్ముడు కదా నాన్న? ఇందులో కావాలి. ఇందులోనే కావాలా? ఈ కాంపిటీషన్లు ఏంటో ఈ పిల్లలతో. తమ్ముదని చెప్తే అదే కావాలి. మాకు తమ్ముడు ఏదైతే అదే కావాలన్నమాట. అవునా? గ్లాస్ లో వద్దంట. రోజు గ్లాస్ లో తాగుతాడు. తొందర తాగేసి మరి మళ్ళీ తమ్ముడు రాకముందే. ఓకేనా? యా వాటర్ తాగి పట్టుకొని. అబ్బా చిన్నపిల్లాడు నువ్వేమన్నా. ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటే ఇట్లాగే ఉంటుంది అనుకుంటా. సో మా హ్యాపీ బాబు మా రిచి బాబు సిప్పర్లోనే వాటర్ తాగాలి అని పంతం పాడుతున్నాడు అనమాట. సో ఈ సిప్పర్ వచ్చేసి లవ్ ల్యాప్ హ్యాపీ హిప్పో హార్ట్ స్పౌట్ సిప్పర్ అనమాట. ఇది మనం ఇన్ఫాంట్ నుంచి టాడ్లర్ స్టేజ్ వరకు కూడా యూస్ చేయొచ్చండి. ఇది 300 ml క్వాంటిటీ యూస్ చేయొచ్చు అనమాట. వాటర్ కానీ మిల్క్ కానీ ఏదైనా కూడా. ఇదేంటంటే యాంటీ స్పిల్ సిప్పీ కప్ ఇస్తారు. సో దట్ ఏంటంటే ఈజీగా సిప్ చేయొచ్చు అనమాట. అండ్ ఇది బైట్ రెసిస్టెంట్. లైక్ ఇన్ఫాంట్స్కి టాడ్లర్స్కి కొంచెం ఏంటంటే టీదింగ్ అనేది ఎక్కువ వస్తూ ఉంటుంది కదా. సో అలాంటప్పుడు ఈ హార్ట్ స్పౌట్ సిప్పర్ అనేది చాలా బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. ఈ సిప్పర్ని అయితే నేను రిచి బాబు 6 months ప్లస్ నుంచి కూడా నేను యూస్ చేస్తున్నాను అనమాట. సో ఫస్ట్గా నేను బాటిల్ నుంచి కూడా సాఫ్ట్ స్పౌట్కి ట్రాన్స్ఫర్ చేశాను రిచి బాబుని. దాని తర్వాత ఇట్లా హార్ట్ స్పౌట్ చేశాను అనమాట ఇప్పుడు. సో ప్రస్తుతానికి హార్ట్ స్పౌట్ ఎప్పుడన్నా వాడికి టీదింగ్ అనిపించినప్పుడు, లేదంటే పళ్ళు ఎవరినైనా కొరకాలి అని అనిపించినప్పుడు, ఇది హార్ట్ స్పౌట్ కదా, సో బైట్ రెసిస్టెంట్ అనమాట. ఎంత గట్టిగా కొరకు చేసినా మార్క్స్ అనేవి పడవు ఆ బాటిల్ మీద. సో తర్వాత ఇంకా నెక్స్ట్ స్టేజ్ వచ్చేసి స్ట్రా సిప్పర్. మీ అందరికి తెలిసిందే కదా. సో రిచి బాబు ఆల్రెడీ స్ట్రా సిప్పర్లో తాగుతున్నాడు నార్మల్ టైమ్స్లో. బట్ టీదింగ్ వచ్చినప్పుడు, లేదంటే వాడికి ఇట్లా అప్పుడప్పుడు తాగాలనిపించినప్పుడు మాత్రం ఈ లవ్ ల్యాప్ హ్యాపీ హిప్పో హార్ట్ స్పౌట్ సిప్పర్నే యూస్ చేస్తాడనమాట. అండ్ ఈ బాటిల్ షేప్ కూడా చూస్తే చక్కగా బేబీస్ ఈజీగా క్యారీ చేయడానికి కూడా ఈజీగా ఉండేలాగా తయారు చేయడం జరిగింది. అండ్ ఇది వచ్చేసి BPA ఫ్రీ అండి. స్టెరిలైజ్ కూడా చేసుకోవచ్చు ఈ బాటిల్ని మనం, స్పౌట్ని బాటిల్ని కూడా. దీనికి చూస్తే మనకు ఒక డస్ట్ కవర్ కూడా ఇవ్వడం జరిగింది. సో దట్ పిల్లలు ఎప్పుడన్నా వాటర్ కొంచెం తాగి ఇంకా వాటర్ అలా పక్కన పెడితే కనుక పైన మనం ఈ డస్ట్ కవర్ క్యాప్ అనేది పెట్టేసుకోవచ్చు అనమాట. అండ్ లోపల సైడ్ మీరు చూసినట్టయితే క్యాప్ లోపల టచ్ ఫ్లో వాల్వ్ అనేది ఇవ్వడం జరిగింది. సో దానివల్ల ఏంటి అంటే ఎలాంటి స్పిల్ కానీ మెస్ అనేది జరగకుండా ఇది కాపాడుతుంది అనమాట. అండ్ ఈ లవ్ ల్యాప్ హ్యాపీ హిప్పో హార్ట్ స్పౌట్ సిప్పర్ కూడా లైక్ ట్రావెల్ పర్పస్ లో కూడా చాలా ఈజీగా క్యారీ చేసుకుని వెళ్ళొచ్చు. ఎక్కడికి వెళ్ళినా కూడా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు, చక్కగా మెయింటైన్ కూడా చేసుకోవచ్చు అనమాట. నేనైతే నా పిల్లలకి కంఫర్టబుల్ గా ఉండి ఇండిపెండెంట్ గా వాళ్ళ పనులు వాళ్ళే చేసుకునేలాగా యూజ్ అయ్యే ఈ గ్యాడ్జెట్స్ అన్ని కూడా యూజ్ చేస్తున్నాను. అండ్ వాళ్ళకి ఒక హ్యాపీ వైబ్స్ ని ఇస్తున్నాను. సో మీరు కూడా అలాగే ఇవ్వాలి అనుకుంటే దీని లింక్ ని మన డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తున్నాను. మీరు అక్కడికి వెళ్ళి క్లిక్ చేసుకుని మీరు కూడా పర్చేస్ చేసుకోవచ్చు. సార్ దాహం తీరిందా? ఇప్పుడు ఫస్ట్ ఏం చేస్తున్నావు? డక్ ఇడ్లీ చేస్తావా? సరే. సో ఫస్ట్ ఏం చేయాలి మనం? మరి ఇంగ్రీడియంట్స్ అవన్నీ చెప్పావా? చెప్పేసావా? ఓకే. సో నేను ప్రాసెస్ చెప్తూ ఉంటాను, నువ్వు చెయ్యి. ఓకేనా? నా చెయ్యి పట్టుకోదా.
సో ఫస్ట్ మనం డక్ ఇడ్లీ ప్రిపేర్ చేస్తున్నాం అనమాట. మా హ్యాపీ సరే హ్యాపీయే చేస్తాడు. ఓకే, కుకింగ్ ఇంట్రెస్ట్ ఏంటో గానీ నన్ను అసలు ఏమీ చేయనీయట్లేదు, ఇంట్లో అన్ని ఆడే చేస్తానంటాడు. యు ఆర్ రియల్లీ గ్రేట్ కదా. సో ఇప్పుడు మనకి ఫస్ట్ డక్ ఇడ్లీ కావాల్సిన పిండి సెపరేట్ గా తీసుకుందాము. సో ఇదైతే ఇడ్లీ పిండి అనమాట, ఇడ్లీ బ్యాటర్. సో మనకి ఇంత ఇడ్లీ బ్యాటర్ అక్కర్లేదు కాబట్టి ఎంత కావాలో అంత నేను ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. సో ఇప్పుడు ఇడ్లీ బ్యాటర్ మనకు కావాల్సినంత తీసుకున్నాం కదా, సో డక్ ఇడ్లీ చేయడానికి అని చెప్పి. సో ఇప్పుడు ఇందులో ఏం యాడ్ చేయాలి? yes టర్మరిక్ పౌడర్ యాడ్ చేయాలి. సో ఇప్పుడు ఇది మిక్స్ చేద్దాం. ఓకేనా? ఆ చేతితో పట్టుకో, నువ్వు కూడా పట్టుకో, దాయి చేయి పట్టుకో. ఓకే, మరి నువ్వు ఊపకరా, నువ్వెందుకు ఊగుతున్నావు? సో మెయిన్ గా మనకి డక్ ఇడ్లీ చేయడానికి మనకి డక్ కలర్ కావాలి కాబట్టి సో ఫస్ట్ నేను టర్మరిక్ యాడ్ చేసి డక్ కలర్ వచ్చేలాగా కూడా చేసుకున్నాను అనమాట. టర్మరిక్ వల్ల కూడా చాలా చాలా మంచి మంచి బెనిఫిట్స్ ఉంటాయి పిల్లలకి ఇప్పటి నుంచి కూడా మనం అలవాటు చేయటం వల్ల. నేను అదే అనుకున్నాను. మనకి ఈ కలర్ కావాలనుకుంటే యూజువల్లీ మనం ఫుడ్ కలర్స్ అవి కూడా యాడ్ చేసుకుని తెచ్చుకోవచ్చు, కానీ నేనైతే అవి యాక్సెప్ట్ చేయను, బికాస్ పిల్లలకి అంత మంచిది కూడా కాదు. అందుకనే టర్మరిక్ యాడ్ చేశాను అనమాట లైట్ గా. సో ఆ కలర్ వచ్చే వరకు. సో ఇప్పుడు మనం టర్మరిక్ యాడ్ చేసుకున్నాము అని మనకి బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది. సో ఇప్పుడు మనం ఇడ్లీ ప్లేట్ ఏదైతే ఉందో నేను చిన్న ఇడ్లీని ప్రిఫర్ చేస్తున్నాను, బికాస్ కిడ్స్ కి చాలా ఇష్టంగా ఉంటుంది ఇట్లా ఉంటే, ఆ సైజ్ ఉంటే. సో చూడటానికి కూడా ఈ సైజ్ అయితే బాగుంటాయని తోటలో నేను ఈ చిన్న ఇడ్లీ తీసుకున్నాను అనమాట. సో ఇప్పుడు దీని మీద మనం గీ అప్లై చేసేద్దాము. సో ఇప్పుడు మనం గీ అయితే అప్లై చేసేసుకున్నాము దీని మీద. సో ఇప్పుడు మనం ఆల్రెడీ గీ అంతా అప్లై చేసుకున్నాం కాబట్టి ఇడ్లీ బ్యాటర్ ఇక్కడ రెడీగా ఉంది కదా. సో దీన్ని మనం ఇడ్లీ బ్యాటర్ లోకి ఇడ్లీ షేప్ సైజ్ లోకి వేసేసుకోవాలన్నమాట. కావాల్సిన ఒక సైడ్ పోర్షన్ మాత్రమే నేను వేసుకున్నాను, ఇంకొక సైడ్ ఇట్లా ఖాళీగా ఉంచాను, ఎందుకంటే అక్కడ మనం పెప్పా పిగ్ ఇడ్లీ వేసుకుంటాం కాబట్టి. వెరీ స్మార్ట్, ఇట్స్ మై ప్లెజర్. సో డక్ ఇడ్లీ కావాల్సిన ఫిల్లింగ్ పోర్షన్ అంతా కూడా నేను లాస్ట్ లో లైక్ రెండు పెప్పా పిగ్ కి డక్ కి రెండు కూడా ఒకేసారి చూపిస్తాను అనమాట, ఎలా చేసుకోవాలి ఏంటి అనేది. సో ఇప్పుడు మనం పెప్పా పిగ్ ఇడ్లీ కావాల్సిన ఆ కలర్ పోర్షన్ బ్యాటర్ కూడా రెడీ చేసేసుకుందాము. దానికి మనకి కావాల్సిన ఒక ఎక్స్ట్రా ఐటమ్ వచ్చేసి వాట్ ఇస్ దిస్? బీట్రూట్. సో ఇప్పుడు దీన్ని మనం తోలు తీసేసుకుని లైట్ గా, ఒక ఎక్కువ కూడా అక్కర్లేదు, మనకు ఒక 3 to 4 పీసెస్ సరిపోతాయి అనమాట ఇందులో. సో అది మనం మిక్సీ పట్టేసుకుని వచ్చేద్దాం. సో బీట్రూట్ మనకి ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా కూడా మనం మిక్సీ పట్టుకోవాలన్నమాట. సో మనకి బీట్రూట్ మిక్సీ ఏదైతే పట్టుకుని రెడీ పెట్టుకున్నామో ఆ కన్సిస్టెన్సీ అనేది ఇప్పుడు మళ్ళీ మనకి కొంచెం ఎంత కావాలో అంత ఇడ్లీ బ్యాటర్ విడిగా ఇంకొక బౌల్లోకి తీసుకుంటున్నాను. అండ్ ఈ పెప్పా పిగ్ ఇడ్లీ చేయడానికి ముందుగా మనకి 2 డిఫరెంట్ షేడ్స్ కావాలన్నమాట. సో పెప్పా పిగ్ అవుటర్ ఇది చేయడానికి మనకి లైట్ షేడ్ కావాలి, ఆ పింక్ షేడ్ ఏదైతే ఉందో అది లైట్ షేడ్ కావాలన్నమాట. అండ్ పెప్పా పిగ్ నోస్ చేయడానికి మనకు కొంచెం డార్కర్ షేడ్ కావాలి. సో దానికోసం నేను ఇడ్లీ బ్యాటర్ ని కూడా 2 రకాలుగా విడివిడిగా తీసుకుంటున్నాను. మైండ్ బ్లోయింగ్ సార్. సో ఇదేమో పెప్పా పిగ్ మెయిన్ షేప్ ఇడ్లీ చేయడానికి, అండ్ ఇది మన పెప్పా పిగ్ నోస్ చేయడానికి అన్నమాట. అందులోకి నేను కొంచెం కన్సిస్టెన్సీ వచ్చేలాగా ఫస్ట్ కొంచెం యాడ్ చేస్తున్నాను. ఫస్ట్ కావాల్సిన లైట్ పింక్ షేడ్ అయితే రెడీ చేసేసుకున్నాము. ఇప్పుడు మనకి డార్క్ కావాలి కాబట్టి సో 2
డిఫరెన్స్ చూసారు కదా. సో లైట్ పింక్ షేడ్ అండ్ డార్క్ పింక్ షేడ్ అనమాట. సో ఇప్పుడు మన ఇడ్లీ బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది పెప్పా పిగ్ చేయడానికి. సో ఇప్పుడు మనం చేసేసుకుందాం. కావాలో లైక్ డక్ ఇడ్లీ అండ్ పెప్పా పిగ్ ఇడ్లీ కావాల్సినవి అయితే రెడీ చేసి పెట్టేసుకున్నాము ఇడ్లీ మౌల్స్ లో. అండ్ మధ్యలో దిష్టి తగలకుండా ఒక వైట్ ఇడ్లీ కూడా వేసాను. ఇప్పుడు మెయిన్ ప్రాసెస్ అన్నమాట. ఇది చాలా చాలా కేర్ఫుల్ గా హ్యాండిల్ చేసి పెట్టాలి సో దట్ ఆ షేప్స్ అనేవి మనకు అంత కరెక్ట్ గా వస్తాయి అన్నమాట. సో ఇప్పుడు వచ్చేయండి. సో ఫస్ట్ డక్ ఇడ్లీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి మనకి కలోంజీ సీడ్స్ అండ్ స్వీట్ కార్న్ అనమాట. సో డక్ నోస్ మౌత్కి మనం స్వీట్ కార్న్ పెడతాము అండ్ ఐస్ కోసం అని చెప్పి కలోంజీ సీడ్స్ యూస్ చేస్తాము. సో ఇప్పుడు ఇక్కడ ఐస్ లాగా పెట్టాం కదా, ఇప్పుడు దీన్ని ఇలా సో ఎస్ అలా అన్నీ కూడా పెట్టుకుంటూ వచ్చేయాలి. చూసారు కదా. సో డక్ అయితే అయిపోయింది మనకి. సో డక్ పెట్టేసాం కాబట్టి ఇప్పుడు మెయిన్ టాస్క్ పెప్పా పిగ్ అనమాట. సో ఈ కలోంజీ సీడ్స్ అనేవి చాలా ఇబ్బంది అయిపోతుంది మనకి. సో చూసారు కదా. సో ఇప్పుడు రండి పెప్పా పిగ్కి కష్టపడదాం. ఇంకా పిల్లలు పుట్టాక వాళ్ళు తినాలి అంటే వాళ్ళకి నచ్చినాయి ఇంకా మనం ఇలా కష్టపడి చేయాల్సిందే, కష్టంగా ఇష్టంగా అన్నీ చేయాలన్నమాట. అప్పుడు వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ అనేది వస్తుంది అండ్ రోజుకు కొత్తగా ఇట్లా ట్రై చేసి పెడితే వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. అండ్ నో అనే ఛాన్స్ కూడా ఇవ్వకూడదు మనం పిల్లలకి. అందుకని చెప్పి నేను రోజుకు ఒక రకంగా ఇట్లా ట్రై చేస్తూ ఉంటాను అనమాట. ఏదో అనుకున్నాను కానండి, అమ్మో మామూలు విషయం కాదు, చాలా గొప్ప వారంటే మీరు. సో ఈ స్పూన్ ఏదైతే మనం ఉందో రివర్స్ చేసి ఈ రివర్స్ స్పూన్ని కొంచెం మనం ఇందులో చేసి సో ఇట్లా ఆ షేప్ వచ్చేలాగా చేసుకోవాలన్నమాట. సో మన పెప్పా పిగ్ మూతి కూడా రెడీ అయిపోయింది కాబట్టి ఇప్పుడు నాస్ట్రిల్స్ అనేవి మనం పెట్టాలి కదా. సో నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళిపోదాం. సో ఇప్పుడు మన ఒక పెప్పా పిగ్ నాస్ట్రిల్స్ కూడా రెడీ అయిపోయింది. సో ఇది కంప్లీట్ పెప్పా పిగ్ ఇడ్లీ అనమాట. సో అట్లా ఇవన్నీ కూడా ఫిల్ చేసేసుకోవాలి. చూసారు కదా. సో మన పెప్పా పిగ్ ఇడ్లీ అండ్ డక్ ఇడ్లీ రెండు కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా మనం కుక్ చేసే ప్రాసెస్ ఒకటే మిగిలి ఉంది. ఇవి పెట్టే ప్రాసెస్లో మా వాడు అలసిపోయి అమ్మ నువ్వు చెయ్యని చెప్పి ఇంకా వాడు వెళ్ళిపోయాడు. తమ్ము ఏదో బొమ్మలు తీసుకున్నాడంట అక్కడ. సో ఇప్పుడు ఏం తీసుకున్నాడు వాడు, ఏం చేసేస్తున్నాడు వాడు అని ఆతృతతో వాడు ఇక్కడ ఇది తగ్గిపోయింది అటు వెళ్ళిపోయాడు అనమాట. ఇంకా మిగతాదంతా వాడు లేకపోవడమే బెస్ట్. బికాస్ వాడు ఉంటే కనుక ఇవన్నీ మనకి ఇంత నీట్ గా వచ్చేవి కదా షేప్స్ అనేవి. శత్రువులు ఎక్కడో ఉండర్రా, మారువేషాలు వేసుకుని మన కొంపలోనే తిరుగుతూ ఉంటారు. సో నేనైతే చేసేసాను. సో ఇంక ఇప్పుడు మనం ఇది ఇడ్లీ కుక్కర్ లో పెట్టేద్దాం, వచ్చేయండి. సో ఇడ్లీ కుక్కర్ లో మనకి ప్రాసెస్ తెలుసు కదా, మీ అందరికీ కూడా ఈ పాటికి తెలిసే ఉంటుంది ఎలా పెట్టాలి అనేది. సో మేము కూడా అలాగే పెట్టేస్తున్నాము. సో ఇప్పుడు దీని మీద నేను ఈ ప్లేట్ని ప్లేస్ చేయబోతున్నాను అనమాట. సో ఇడ్లీ కుక్కర్ మీద కూడా మనం ప్లేట్ అనేది ప్లేస్ చేసేసాము. సో చూసారు కదా. సో డక్ అండ్ పెప్పా పిగ్ ఇడ్లీ. సో ద ప్రాసెస్ ఇస్ ఆన్. మన పెప్పా పిగ్ ఇడ్లీ అండ్ డక్ ఇడ్లీ రెండు కూడా కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు మా హ్యాపీ రిచ్ ఇద్దరికి కూడా ఎవరి ప్లేట్లో వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ అనేది సర్వ్ చేసేస్తున్నాను అనమాట. వావ్ వావ్, అబ్బా ఉఫ్ ఉఫ్ అనుకుని తిను, ఉఫ్ ఉఫ్ అనుకుని తినండి. ఏం చెప్పావురా? పెప్పా పిగ్, ఎస్, డక్,
యా తినండి తినండి. Nummy. నమ్మి 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 యూ లైక్ దట్? Peppa Pig. Nose. యా Nose. Peppa Pig, guys. Peppa Pig. Wait. సూపర్ ఉందా? ఏ చూసారు కదా. సో పిల్లలు కూడా చాలా చాలా ఇష్టంగా తింటారు. ఇడ్లీ అంటే తినని వాళ్ళందరూ కూడా ఇలా వెరైటీగా చేసేస్తే వాళ్ళు కూడా చాలా ఇష్టంగా కొత్త ఐటమ్ అనుకుని సరదాగా ఇంటరాక్ట్ అవుతూ తింటూ ఉంటారనమాట. సో మీ అందరికీ కూడా ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మీరేం చేయాలో తెలుసు కదా, చెప్పండి ఏం చేయాలి? లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మనుతో హ్యాపీ అండ్ రిచీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. మన నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. బాయ్. రిచీ సే బాయ్. Bye. ఇటు చూసి చెప్పరా. Bye. బాయ్. Bye. వ్లాగ్ అంతా కూడా రిచీ మీద కాన్సన్ట్రేట్ చేశాను అనమాట. ఓన్లీ రిచీ ఉంటాడు. వచ్చేసా, కంగారు పడకండి. బాయ్. అమ్మ పరువు మొత్తం పోయి ఉండదురా నాదే.